హాయ్ సార్. హలో సార్. సీమెన్ కల్చర్ చేపించాను. రిపోర్ట్‌లో ఆర్గానిజం ఈకోలై అని వచ్చింది. ట్రీట్మెంట్ రిపోర్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే ఇప్పుడు ఆ దాంట్లో ఏదైతే కల్చర్‌లో ఏవైతే యాంటీబయాటిక్ లిస్ట్ ఉంటుంది కదండీ. దాంట్లో ఏదైతే సేఫెస్ట్ ఉంటుందో యాంటీబయాటిక్, దేనివల్ల అయితే స్పెర్మ్ డ్యామేజ్ అవ్వదో ఆ యాంటీబయాటిక్ సెలెక్ట్ చేసుకొని వాడాలి. సో, మీకు కల్చర్ కింద ఒక లిస్ట్ ఇచ్చింటారు. ఏ యాంటీబయాటిక్స్ సెన్సిటివ్, ఏ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ అని. సెన్సిటివ్ ఉన్న లిస్ట్‌లో నుంచి తీసుకొని మనం వాడాలి. సో గుడ్ ఈవినింగ్ సార్. క్రానిక్ బ్యాక్టీరియల్ ప్రాస్టైటిస్‌కి షాక్ వేవ్ థెరపీ వీక్లీ 2 సిట్టింగ్స్ తీసుకోవచ్చా? అవును. అలాగే తీసుకోవాలి. మాది లాంగ్ సార్. ఆల్రెడీ మిమ్మల్ని కలిసాను. అవును. జనరల్లీ వీక్లీ 2 టైమ్స్ తీసుకోవాలి. వీక్లీ వన్స్ తీసుకుంటే కొంచెం ఎఫెక్ట్ తగ్గుతుంది. బట్ తప్పదు అనుకున్నప్పుడు వీక్లీ వన్స్ అయినా తీసుకోవచ్చు. బట్ వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే ప్రాస్టైటిస్‌కి బాగా పనిచేస్తుంది. సో ఇదేదో అంటే టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్ 6 మంత్స్‌కోసారి కదండీ. అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సీమెన్ కల్చర్ చేయించండి. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉండి పెయిన్ ఎక్కువగా ఉందో అప్పుడే సీమెన్ కల్చర్ చేస్తే ఏ దానివల్ల మీకు ఇన్ఫెక్షన్ వస్తుందో తెలుస్తుంది. సార్, టెడ్లాఫిల్ 5 ఎంజీ యూజ్ చేస్తే బీపీ పెరుగుతుందా? జనరల్‌గా బీపీ పెరగదండి. 46 ఇయర్స్ వారికోసిల్ ఉన్నప్పుడు సర్జరీ చేయొచ్చా? జనరల్‌గా పిల్లలు పుట్టనప్పుడు వారికోసిల్ చేయాలి. లేదా వేరే ఏదైనా లో టెస్టోస్టిరాన్ ఉన్నా, కంటిన్యూస్‌గా పెయిన్ ఉండి వేరే ఏ ఇన్ఫెక్షన్ లేకపోతేనే అప్పుడు చేయాలి. క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉందా? లేదండి. మా సెంటర్‌లో ఉండదు. ఎందుకంటే ఫర్టిలిటీ సెంటర్ లాంటిది కదా ఇది. దీంట్లో ఉండదు. సార్, టెడ్లాఫిల్ టాబ్లెట్ తీసుకుంటే పిల్లలు పుడతారా? లేదా? దానికి సంబంధం లేదండి. స్పెర్మ్ కౌంట్ బాగుంది అంటే టెడ్లాఫిల్ తీసుకుంటే అంగస్తంభనకి యూజ్ అవుతుంది తప్ప, ఇది పిల్లలు స్పెర్మ్ కౌంట్ తగ్గించడానికి లేదా పెంచడానికి ఇది పనిచేయదు. సార్, వన్ బాయ్ హిట్ సడన్‌లీ ఆన్ టెస్టిస్. 1 టెస్టిస్ కేమ్ డౌన్ 1 ఇంచ్. ఎనీ డేంజర్? పెయిన్ లేకపోతే వదిలేయండి. ఏం కాదు. ఒకవేళ పెయిన్ లేదు అనుకోండి టెస్టిస్‌లో, దెబ్బ తగిలినప్పుడు వాపొచ్చి ఏదైనా పెయిన్ ఉంటే మనం ఏదైనా చేయాలి. పెయిన్ లేకపోతే వదిలేయొచ్చు. సార్, స్పెర్మ్ కౌంటింగ్ లో ఉంది. ఉన్నప్పుడు ఒక హార్మోన్ టెస్ట్, స్క్రోటల్ డాప్లర్ చేయించుకుంటే మనకు ఎందుకు లో ఉందో తెలుస్తుంది. దానికి ట్రీట్మెంట్ ఉందా లేదా కూడా మనకు అర్థమవుతుంది. సార్, హార్ట్ ఆపరేషన్ చేసిన వారికి టెడ్లాఫిల్ వాడచ్చా? జనరల్లీ వాడచ్చు. కానీ కార్డియాలజిస్ట్‌ని ఒకసారి అడిగి వాడితే మంచిది. ఎందుకంటే ఎలా సర్జరీ అయింది? ఎంత ఎంత ఫ్లో ఉంది మళ్ళీ అయిన తర్వాత? సో, సేఫా? ఇలాంటి మెడిసిన్స్ వాడొచ్చా అనేది కార్డియాలజిస్ట్‌ని అడగాలి. సార్, ఐ హావ్ గ్రేడ్ 1 వారికోసిల్ లెఫ్ట్ సైడ్, LH 2.9, FSH 6.5. ఎనీ ప్రాబ్లమ్ విత్ మై FSH హార్మోన్? జనరల్లీ FSH పర్వాలేదులెండి. నార్మల్‌గానే ఉంది. LH బానే ఉంది. మనం FSHని డిక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. అంత ఉన్నా సరిపోతుంది. సార్, కృతజ్ఞతలు సార్. మీరు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. సార్, DFI 15 లోపు రావాలి అంటే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? ఇది డైట్‌తోనే ఉండదండి. DFI హై ఉంది అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ అయ్యుండొచ్చు, వారికోసిల్ అయ్యుండొచ్చు, జెనెటిక్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు, స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ, టెస్టిస్‌లో హీట్ పెరగడం గానీ, వీటన్నిటికి మనం చూసుకోవాలి. సార్, హలో సార్. ఇచ్చింగ్ ఎక్కువగా ఉంది బాల్స్ దగ్గర, సొల్యూషన్ చెప్పండి. జనరల్‌గా క్యాండిడ్ పౌడర్ అని ఉంటుంది. స్నానం చేసిన తర్వాత ఆ ఏరియా డ్రై చేసుకొని క్యాండిడ్ పౌడర్‌ని మార్నింగ్, ఈవినింగ్ వేసుకుంటే టెస్టిస్ మీద జనరల్‌గా ఇచ్చింగ్ తగ్గుతుంది. క్యాండిడ్ అని ఉంటుంది. లేదా దగ్గరలో ఉన్న స్కిన్ డాక్టర్‌ని ఒకసారి కన్సల్ట్ అవ్వాలి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. వారికోసిల్ గ్రేడ్ 3 ఉంటే మెడిసిన్స్‌తో క్యూర్ అవుతుందా? అవ్వదు. వారికోసిల్‌కి ఎటువంటి మెడికేషన్స్ లేవు. వారికోసిల్‌కి మనం ఓన్లీ సర్జరీ మాత్రమే చేయాలి. కానీ వారికోసిల్ ఉండి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా, లేకపోతే క్వాలిటీ తక్కువ ఉన్నా, వాటిని టెంపరరీగా పెంచడానికి మెడికేషన్స్ ఉన్నాయి. డాక్టర్ గారు నమస్తే అండి. ఈ టాబ్లెట్ వాడిన తర్వాత 36 గంటలు ఉంటుంది అని అంటున్నారు కదా! ఒకసారి సెక్స్ చేసిన తర్వాత ఆ టైం కూడా అలానే ఉంటుందా? జనరల్లీ హై డోస్‌లోనే 36 గంటలు పనిచేస్తుందండి. అంటే 10 ఎంజీ, 20 ఎంజీ టెడ్లాఫిల్ తీసుకున్నప్పుడు. ఓన్లీ 2.5 ఎంజీ, 5 ఎంజీ తీసుకున్నప్పుడు 36 అవర్స్ అనేది పనిచేయకపోవచ్చు.